నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను ప్రియాంక. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలతో దూసుకువెళ్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ బంపర్ కలెక్షన్స్ వచ్చాయి. జూలై 10న విడుదలైన అఖిల్ సినిమా మొదటి 3 రోజుల్లో 37 కోట్లు కలెక్ట్ చేసింది. మరి మండే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, 4 రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేది చూస్తే, వీకెండ్ తర్వాత వచ్చే మొదటి రోజు మండే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గుతుంది. అందువల్ల సోమ నుంచి మళ్ళీ శుక్రవారం వరకు కలెక్షన్లు కాస్త తక్కువగా ఉంటాయి. సండే వచ్చిన కలెక్షన్లో సగం వస్తే సినిమా స్టడీగా ఉన్నట్టే. లెనిన్ చిత్రం అఖిల్ కెరీర్లోనే బలమైన ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అక్కినేని అభిమానులు కూడా ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమా విడుదలైన 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 61.1 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ప్రేక్షకుల ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర బృందం సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. ఈ పోస్ట్ వైరల్ కాగా కొత్త చర్చకు దారితీసింది. దీనికి కారణం వసూళ్ల కంటే అందులో పేర్కొన్న 61.1 కోట్ల నంబర్స్. సితారా సంస్థ సంక్రాంతికి విడుదల చేసిన అనగనగా ఒక రాజు 3 రోజుల కలెక్షన్ల పోస్టర్లో కూడా 61.1 కోట్ల అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ విషయంపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఒకే బ్యానర్ కు చెందిన వేర్వేరు సినిమాలకు ఒకే విధమైన కలెక్షన్ ఫిగర్ ఎలా వచ్చిందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు. దీనిపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే, మరికొందరు వెటకారంగా పోస్టు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే నిర్మాణ సంస్థ కలెక్షన్ల గురించి ప్రకటించిన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రేడ్ అంచనాలకు పోస్టర్లో పేర్కొన్న వసూళ్లకు తేడా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలాగే లెనిన్ సినిమాలో కాపీ సన్నివేశాలు చాలా ఉన్నాయని సోషల్ మీడియాలో పోలికలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కలెక్షన్ల పోస్టర్ కూడా చర్చనీయాంశంగా మారడంతో ఈ సినిమా మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచింది.